పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెల 6న పాలమూరు ప్రజా దీవెన సభ నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి సహా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిని సభకు ఆహ్వానించారు. ఇప్పటికే కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకాల ప్రకటనలతో పాలమూరు ప్రజలు జోష్లో ఉన్నారు. ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెల 6న పాలమూరు ప్రజా దీవెన సభ నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి సహా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిని సభకు ఆహ్వానించారు. ఇప్పటికే కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకాల ప్రకటనలతో పాలమూరు ప్రజలు జోష్లో ఉన్నారు. ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి శంకర్, అలాగే మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఇద్దరు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మనం శంకర్ ని లైవ్ లోకి తీసుకుందాం. ముందుగా శంకర్, చెప్పండి, ఇటు పార్లమెంట్ ఎన్నికలకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శంకర్? ప్రసన్న, ఓవరాల్ గా పాలమూరు పార్లమెంట్ ఎన్నికలకు మహబూబ్ నగర్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన పాలమూరు ప్రజాదీవెన పేరుతో కూడా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నటువంటి చల్లా వంశీచంద్ర రెడ్డి పాలమూరు చైతన్య యాత్ర పేరుతో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పూర్తి కార్యక్రమాలను, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి చూపుతూ ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని చల్లా వంశీచంద్ర రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ కావచ్చు, అదేవిధంగా స్థానిక మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరికి వెళ్లి ఈ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 6వ తేదీన ఈ కార్యక్రమం ఉండబోతుంది. దీనికి పాలమూరు ప్రజాదీవెన అనే పేరును కూడా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో పాటు గతంలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయల వరాల జల్లు కూడా ఆ నియోజకవర్గం మీద కురిపించాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు రాబోతుండటంతో జిల్లాకు సంబంధించినటువంటి మరే విషయాలకైనా ఆయన మాట్లాడబోతున్నాడా, మరి అభివృద్ధి అంశాలకు సంబంధించి ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నాడు అనేది మాత్రం సర్వత్రా చర్చ ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూల్ పార్లమెంటు ఈ 2 సెగ్మెంట్లలో కాంగ్రెస్ బాగా వేలని చూస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 స్థానాల్లో 14 సీట్లపై కన్నేసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు సీఎంఓను మీట్ అవుతూ వస్తున్నారు, సీఎంను కలుస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం వీరికి అభ్యర్థుల లిస్టును ఖరారు చేయబోతుంది. ఇప్పటికైతే మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి చల్లా వంశీచంద్ర రెడ్డి పేరు పూర్తిస్థాయిలో కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పాడు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా చల్లా వంశీచంద్ర రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాడు. పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకైతే
మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో అయితే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ యొక్క 6వ తేదీన జరగబోయే సీఎం సభపైనే కాంగ్రెస్ అధిష్టానంతం అంతా కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు అదేవిధంగా పాలమూరు సెగ్మెంట్ల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. దీనిపై స్పందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఇప్పటికే గతంలో అసెంబ్లీ ఎన్నికలనైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కైవసం చేసుకుంది. 6 గ్యారెంటీల అమలుతో అయితే ప్రజల్లోకి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రణాళికను రచిస్తున్నారు. ఆ ప్రచారాన్ని కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ సభకి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారో ఈ సభలో మరికొన్ని హామీలు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాదిక్? ఎస్ ప్రసన్న, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలకు మెజార్టీ స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు మరింత పదును పెడుతుంది. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే దీనికి సంబంధించిన అంశంపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. 17 లోక్సభ స్థానాలకు గాను కనీసం 15 స్థానాలు కూడా గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. పిసిసి చీఫ్గా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికీ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో మంచి క్యాండిడేట్స్ను కూడా ఎంచుకునే క్రమంలో కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ కొనసాగుతుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి వారిని భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా అయితే పనిచేస్తున్నారు. అందులో భాగంగానే పాలమూరు తన సొంత నియోజకవర్గం నుంచి కూడా ఇది ప్రారంభించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు పాలమూరు ప్రజాదీవెన సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే వలసల జిల్లాగా పేరు పొందినటువంటి పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా అదే తరహా అయినటువంటి దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నట్టు పరిస్థితి ఉంది. గత పాలకులు, సమైక్య పాలకులు ఆ విధంగా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా పాలమూరును పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించారు. దీని ద్వారా అనేక మంది ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. డిఫరెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఈ 2 ప్రధాన అంశాలుగా పార్టీ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల నారాయణపేట కొడంగల్ సంబంధించిన ఎత్తిపోత పథకానికి శంకుస్థాపనలు కానీ అదేవిధంగా 5,000 కోట్ల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ జిల్లా పైన ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కనుక అంటే దక్షిణాది రాష్ట్రాల్లో చూసినట్టయితే తెలంగాణ అన్నది అదేవిధంగా కర్ణాటక 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళి మెజార్టీ స్థానాలు కూడా గెలుపుకునే లక్ష్యంగా చేసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే లక్ష్యంగా వీరు భుజస్కంధాలపైన ఉండడంతో రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. మహబూబ్నగర్కి సంబంధించిన జిల్లా సెంటిమెంటు అదేవిధంగా ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంత జిల్లా కావడంతో అక్కడ ఉన్నటువంటి పాలమూరు సంబంధించినటువంటి జిల్లాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూర్చే విధంగా అక్కడి నుండే ఈ యొక్క ఎన్నికల ప్రచార శంఖారావం పూర్చే లక్ష్యంగా ఈ నెల 6వ తారీఖు రోజు పాలమూరు ప్రజా దీవెన సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా వంశీచందర్ రెడ్డి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి చెల్లా సంబంధించినటువంటి వర్గం వాళ్ళు కూడా ఒక న్యాయయాత్ర కూడా ప్రారంభించారు. అది ముగింపు సభ కూడా ఉండబోతుంది. 2 సైమల్టేనియస్గా ఒకే వేదిక పైన ఉండబోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరును ఎంత అభివృద్ధి చేశామో అదేవిధంగా పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో వచ్చిన తర్వాత ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో వంశీచందర్ రెడ్డి కూడా ఇదే అంశం కూడా స్పష్టం చేస్తున్నారు. డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలిస్తే అభివృద్ధి మరింత ఉంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇక వలసల జిల్లాగా పాలమూరు ఉండదనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం అదే కానీ లేకపోతే బీజేపీ మతత్వ రాజకీయాల వల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక అల్లర్లపైన కూడా వాటి మీద చెక్ పెట్టాలి. అదేవిధంగా వారికి వంతాసు పాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చెక్ పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ తన అస్త్రాలను మరింత పదును పెడుతుంది. అందులో భాగంగా ఈ నెల 6వ తారీఖు రోజు పాలమూరు ప్రజాదీవెన సభ కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు పార్టీ క్యాడర్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా అక్కడ మరిన్ని హామీలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 5,000 కోట్లు సంబంధించినటువంటి నిధులతో పాటుగా ఆ నారాయణపేట కొడంగల్ సంబంధించిన ఎత్తిపోత పథకం వాళ్ళ చిరకాల వాంఛ సంబంధించింది పురుడు పోసుకున్న నేపథ్యంలో మరిన్ని హామీలు అదేవిధంగా మరిన్ని వరాల జల్లు కుర్చే అవకాశం ఉంది. పాలమూరు జిల్లా ఇక బంగారు జిల్లాగా మార్చేందుకు క్రమంలో
అక్కడ నుండి పార్లమెంటు నియోజకవర్గాల ప్రచారానికి సంబంధించిన అంశాలపైన కూడా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టిండి. అక్కడ నుండి మిగతా జిల్లాలకు సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్లో భారీ బహిరంగ సభల ద్వారా పార్లమెంటు ఎన్నికల యొక్క సరళిని అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఇతర సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను పొందుపరచు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చి వారిని గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తమ వ్యూహాలను మరింత పదును పెడుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 6వ తారీఖు రోజు పాలమూరు బహిరంగ సభలో భారీ స్థాయిలో జన సమీకరణ చేసి అక్కడ నుండి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రసన్న, ఓ టు యు. థ్యాంక్ యూ సాదిక్.